శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా ఇప్పుడు గతంలో మనకి 15 భాగాలు అయినాయండి. ఇప్పుడు 16వ భాగం వివరిస్తున్నాము. మీరు ఈ లలితా సహస్రనామాలు ధారావాహిక చెప్పడం జరిగింది. ఆసక్తి గలవాళ్ళు మహిళలు ఎంతోమంది వాళ్ళ పారాయణ చేస్తున్నారండి. పారాయణ చేసేటప్పుడు ఈ సంగ్రహాన్న అర్థం తెలుసుకొని మీరు పారాయణ చేసినట్లయితే మీకు ఇంకా ఫలితం ఎక్కువ, అసలు మనసుకు ఆనందం కలుగుతుందండి. ఇప్పుడు ఈ అర్థాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే, అందుకే వీలైనంత వరకు మీరందరూ సబ్స్క్రైబ్ చేసినట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి వారం ఇట్లా కంటిన్యూగా ఈ అర్థ వివరణ మీకు వస్తుంటుంది. వచ్చినప్పుడు మీ మనసుకి ఏమవుతుందంటే ఆ పారాయణ చేసేటప్పుడు ఈ అర్థం కూడా మనసులో వచ్చినప్పుడు మీకు ఒక విధమైన ఇంకా భక్తిభావం పెరుగుతుంది అని మరి మీకు మనవి చేస్తూ, మరి ఇంతవరకు మనం చెప్పింది 20వ నామం వరకు పూర్తయిందండి. ఆవిడ యొక్క నాసాభరణం ముక్కును చూసి ఆ ముక్కు తర్వాత ముక్కు పెట్టుకున్న ముక్కెరని కూడా అమ్మవారి యొక్క అందాన్ని వర్ణించడం జరిగింది. ఇప్పుడు 21వ నామం అండి, 16వ భాగంలో 21వ నామం అండి. ఏంటంటే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. అమ్మవారండి ఈ చెవుకు ఒక చక్కటి పూల గుత్తిని పెట్టుకుందిటండి. ఇవాళ మనం వేళాకోళంగా అంటాం, ఒరే చెవిలో పువ్వు పెట్టారా అంటారు. అంటే అది చివరికి ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు అలంకారంగా చాలా గొప్పగా మంచి సంపన్న స్త్రీలు, రాణివాస స్త్రీలు వాళ్ళందరూ చెవిలో పువ్వు పెట్టుకుంటే అందం అండి. అది చివరికి ఎలా తయారైందంటే, ఎవడన్నా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే, రే నువ్వు నాకు చెవిలో పువ్వు పెట్టమాకరా బాబు, నాకు తెలుసులే నీ సంగతి అంటారు. అది అంటే కొన్ని వ్యవహారాల అర్థాలు మారిపోతుంటాయండి. అది కాదు. ఏమిటంటే ఆమె అమ్మవారు కర్ణపూర్వం అనమాట. కర్ణపూర్వం అంటే చెవులో అలంకారంగా పెట్టుకుందిటండి. ఏం పెట్టుకుందిట? కదంబ మంజరి. కదంబ మంజరి అంటే, మంజరి అంటే గుత్తి, కడిమి పూల గుత్తి. కొన్ని పూలండి ఒకసారి గుత్తుగా చెట్టుకే గుత్తిలాగా పూస్తాయి అవి. అలా కడిమి పూలటండి. ఈ కడిమి పూలంటే అమ్మవారికి అసలు కదంబ వనవాసిని అంటారు. కడిమి చెట్ల యొక్క మధ్యలో అమ్మవారు పూజ చేసుకున్నా, లలిత సహస్రనామం చదువుకున్నా ఎంతో పుణ్యం ఉంటారండి. ఎందుకనంటే ఆ కడిమి చెట్టు అన్నా కడిమి పూలన్నా అమ్మవారికి ఇష్టం. అందువల్ల ఇక్కడ ఏం చెబుతున్నారు? కదంబ మంజరి క్లుప్తం అంటే ఏంటి? కడిమి పూల యొక్క గుత్తిని ఆ అమ్మవారు ఏం చేసింది అంటే చెవికి అలంకారంగా పెట్టుకుందిటండి. ఆ అలంకారంగా పెట్టుకోవటం వలన ఆవిడ ఎలా ఉందిట? మనోహర. మనోహర అంటే అర్థం ఏంటి? చాలా అందంగా కనిపిస్తున్నది ఆ తల్లి. ఇదండి ఈ నామంలో చెప్పినటువంటి వర్ణన. అంటే ఏంటన్నమాట? అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఒక అందమైన స్త్రీకి ఏమేమి ఉండాలి? మహాను బొట్టు ఉండాలి, కస్తూరి అది చెప్పే అంతకుముందు వర్ణించండి. ముక్కుకు ముక్కు పుడక ఉండాలి. చెవులకు తాటంకాలు తర్వాత వస్తాయండి. చెవులకు తాటంకాలు ఉండాలి. ఇవన్నీ వర్ణించేటువంటి పరిస్థితిలో ఇక్కడ కర్ణపూర మనోహర అంటే అర్థం ఏంటన్నమాట? చెవులకి కడిమి పూల గుత్తి పెట్టుకోవటం వలన ఆవిడ చాలా అందంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తూ 22వ నామంలో అంటారండి, తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఇంక చెవులకి అలంకారం ఉండాలిగా. తాటంకాలు అంటే చెవుదుద్దులు. ఈ చెవుదుద్దులు అంటే మామూలు మన బంగారపు ఆభరణాలు కాదు అమ్మవారికి. తపన ఉడుప మండల. తపనుడు అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు. సూర్యచంద్రులే ఆవిడకి చెవుదుద్దులుటండి. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత ప్రకాశంగా ఉంటుందో. అందువల్ల ఈ చెవుల యొక్క అలంకారాలు ఏమిటి అన్నట్లయితే సూర్యమండలం, చంద్రమండలం. కాబట్టి ఈ సూర్య చంద్ర మండలాలని ఆవిడ అలంకారంగా పెట్టుకుంది. ఇది 22వ నామం. ఈ రెండింటిని మనం పూజలో చెప్పినట్లయితే 21వ దాన్నేమో కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః అని చెప్పాలి. 22వ నామాన్ని తాటంక యుగళీభూత తపనోడుప మండలాయై నమః అని మనం నామంగా చెప్పుకోవాలి. స్వస్తి.